2026 సంవత్సరంలో అదృష్టము, ఐశ్వర్యము కలిసొచ్చి గురుబలం వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న రెండో రాశి ధనుస్సు రాశి. దానికి కారణం ఏంటంటే 2026 సంవత్సరంలో ధనుస్సు రాశి వాళ్ళకి గురువు 7, 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. జనవరి 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ధనుస్సు రాశి వాళ్ళకి గురువు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దానివల్ల పెళ్లి కావాల్సిన ధనుస్సు రాశి వాళ్ళకి వెంటనే పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి. ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళతోనే పెళ్ళిళ్ళు అయ్యే అవకాశాలు ఉంటాయి. 30 సంవత్సరాలు దాటి పెళ్లి కాని వాళ్ళందరికీ కూడా ధనుస్సు రాశి వాళ్ళకి జనవరి 1 నుంచి జూన్ 1 మధ్యలో పెళ్ళిళ్ళు అయిపోయే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య విడాకుల వరకు వెళ్ళినటువంటి సమస్యలు కూడా తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు, పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తే ధనుస్సు రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా పార్ట్నర్షిప్ బిజినెస్లు కలిసి వస్తాయి. ఇవన్నీ కూడా జనవరి 1 నుంచి జూన్ 1 మధ్యలో జరుగుతాయి. అయితే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు మాత్రం గురువు 8వ స్థానంలో సంచారం చేయటం వల్ల కొద్దిగా మనీ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది, ఖర్చులు ఉంటాయి. మళ్ళీ నవంబర్, డిసెంబర్ నెలల్లో గురువు 9వ స్థానంలో సంచారం చేస్తాడు. దానివల్ల ధనుసు రాశి వాళ్ళకి నవంబర్, డిసెంబర్ నెలల్లో ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంటుంది. వంశపారంపర్యంగా రావాల్సిన స్థిరాస్తులు తొందరగా కలిసి వస్తాయి. ఉద్యోగపరంగా ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారంలో టాప్ పొజిషన్కి వెళతారు. బంగారం బాగా కొనుక్కోగలుగుతారు. అంటే మొత్తం మీద పరిశీలిస్తే ఈ సంవత్సరంలో 12 నెలల్లో 7 నెలలు ధనుసు రాశి వాళ్ళకి గురువు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. దానివల్ల అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తే అఖండ రాజయోగాన్ని సిద్ధింపజేసుకుంటారు.